వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఫిల్మ్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాల గురించి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. అయితే నాగ చైతన్య సమంత ఇష్యూ, ఇప్పుడు శోభితతో మ్యారేజ్ అయిపోయింది. అయితే ఇప్పటికీ ఎవరి లైఫ్ వాళ్ళలో ఉన్నా కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఇంకా సమంత బాధపడుతున్నట్టు, సమంత అంటే బాధపడుతున్న ఓల్డ్ వీడియోస్ అప్లోడ్ చేయడం, ఇంకా అంటే జనాల్లో అయితే వాళ్ళు ఇంకా విడిపోయారనే విషయాన్ని వాళ్ళు ఇంకా తీసుకోలేకపోతున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో అమ్మా నువ్వు అనే దాంట్లో జనాలు తీసుకోలేదు, జనాలు తీసుకున్నారు. సోషల్ మీడియాలో 2 వర్గాలు ఉన్నారు. ఒకళ్ళు సోషల్ మీడియాలో వాడుకొని చక్కగా వాడుతూ మంచి మెసేజ్లు పంపిస్తూ మెసేజ్లు రిసీవ్ చేసుకుంటూ చేసే ఒక గ్రూప్ ఉన్నారు. ఇంకొక గ్రూప్ ఉన్నారమ్మా, అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్యలో పుట్టిన దౌర్భాగ్యపు అర్భక గ్యాంగ్ ఉన్నారు. వాళ్ళకి వేరే పని పట్టలేదు, వాళ్ళకి విజ్ఞానం లేదు, విషయ పరిజ్ఞానం లేదు. ఏదో కెలికి ఏదో దరిద్రపు అయిపోయే దాన్ని కెలికి దాన్ని ఏదో చేసి దాని నుంచి సురకానందం పొందే దౌర్భాగ్యులు. వాళ్ళు ఆ దౌర్భాగ్యులు చేస్తున్న పనులు తప్పితే అది అయిపోయింది. వాళ్ళు శోభితతో మ్యారేజ్ కాకముందు నాగ చైతన్యని అందరూ ట్రోల్ చేశారు, అంటే సమంతని ట్రోల్ చేశారు అందరూ. సమంత మిస్టేక్, సమంత మూవీస్ చేస్తారు. అయిపోయినా కూడా వీళ్ళు ఈ సన్నాసులు వదిలిపెట్టకుండా కెలుపుతున్నారు. దాన్ని ఎవరు ప్రజలు పట్టించుకునే పరిస్థితి. ఇప్పుడు నాగ చైతన్య అని అంటున్నారు అందరూ, అంటే శోభితతో అందరూ అనద్దమ్మా. కొందరు దౌర్భాగ్యులు, ఇంకా నువ్వు వాడగలిగితే నేను వాడతాను. కొందరు దౌర్భాగ్యులు తప్పితే అందరూ కాదు. వాడు శుభ్రంగా అందరూ అయిపోయారు, సెటిల్ అయిపోయారు, హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు చాలా మంది హ్యాపీగా ఉన్నారు. ఈ కొందరు దౌర్భాగ్యులు, ఈ సన్నాసులు ఉంటారు, వీళ్ళకి వేరే పని పాట ఉండదు. వాళ్ళ అడ్రస్ కూడా పక్కింటోడికి తెలియదు. ఈ దౌర్భాగ్యపు నా కొడుకులు ఏం చేస్తారంటే ఇలాంటి పిచ్చి పిచ్చి కిలికి, అంటే అందులో ఎవరి మిస్టేక్ అని తెలుసుకోవాలనేది ఆడియన్స్ వాడికి ఎందుకు వాళ్ళ పర్సనల్ విషయం. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, విడిపోయారు. ఇంకో పెళ్లి వీడికి ఎందుకు? వీడి అమ్మాయి ఎవరితో ఉందో, వీడి అక్క ఎవరితో ఉందో అడిగితే సమాధానం చెప్తాడు. వీడికి మా పర్సనల్ విషయం మీకు ఎందుకు అంటాడు కదా. నీకు ఎందుకు ఇది పర్సనల్ విషయం? అది వాళ్ళుగా బయటకు వచ్చినప్పుడు కెలికారు, వాళ్ళు బయటకు అనవసరంగా వచ్చినప్పుడు మాట్లాడారు. ఇప్పుడు అయిపోయింది, సెటిల్ అయిపోయింది, ఎవరి పెళ్లి వాళ్ళు చేసుకున్నారు. ఆ అమ్మాయి జీవితం అమ్మాయిది, ఇతని జీవితం అయిపోయింది. ఎవ్రీబడి దాని గురించి లేదు. ఇంకా కెలకటం ఎందుకు ఈ దౌర్భాగ్య ప్రశ్నలు? కాబట్టి ఇంకా ట్రోల్ చేద్దామని దుర్మార్గ బుద్ధి అన్నాను. దుర్మార్గం, నీచ నికృష్ట బుద్ధి, అది చిల్లర బుద్ధి, పెంట ఆలోచన. కనుక అలాంటి వాళ్ళ గురించి, వాళ్ళు చేసే దాని గురించి మనం ఎక్కువ చర్చించడం కూడా ఆ దౌర్భాగ్యులకి అనవసరంగా క్రెడిబిలిటీ ఇచ్చినట్టు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.